నమస్తే, నేను రఫీ. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ప్లేయర్స్ ఎంపిక విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలిసిందే. వచ్చే నెల 6 నుంచి ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో ఈ రెండింటి కోసం రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు. అయితే ఇంగ్లాండ్తో సిరీస్కు మాత్రం అదనంగా పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. శుభమన్ గిల్కు వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఈ వైస్ కెప్టెన్ విషయమై గంభీర్, రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని సమాచారం అందింది. గంభీర్ హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నాడట. కానీ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గిల్ను ఉపసారథిగా ఎంచుకున్నారట. ఇక ముఖ్యంగా సంజు శాంసన్కు చోటు దక్కకపోవడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్లో మంచి ప్రదర్శన చేసిన సంజుకు జట్టులో చోటు దక్కకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ వాస్తవానికి శాంసన్ను తీసుకోవాలని గంభీర్ అనుకున్నాడట. అయితే రోహిత్, అగార్కర్ శాంసన్ను పక్కన పెట్టి పంత్కు అవకాశం ఇచ్చారని సమాచారం. పైగా విజయ్ హజారే టోర్నీ కోసం కేరళ క్రికెట్ బోర్డు నిర్వహించిన క్యాంపుకు సంజు వెళ్లకపోవడం, దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వంటి కారణాలు శాంసన్ కొంప ముంచాయని వాదనలు వినిపిస్తున్నాయి.